అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెనుగొండ తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం. అలాంటి చోట వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి భోనీ కొట్టగలిగింది. దాంతో పెనుగొండ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కూడా దక్కింది. మరి ఏమైందో ఏమో వైసీపీ గత ఎన్నికల్లో ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది. ఉన్న ఒక బలమైన అభ్యర్థిని మార్చి మరో అభ్యర్థిని తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆ నేతను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. అసలే బలహీనంగా ఉన్న చోట జగన్ పార్టీ ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేస్తుంది? అసలు ఎన్నికలకు 4 ఏళ్లకు పైగా సమయం ఉన్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి? శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండ నుంచి టీడీపీ అనేక సార్లు అప్రతిహతంగా గెలిచి ఆ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. టీడీపీ ఆవిర్భావం తరువాత అక్కడ కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించాయి. పెనుగొండ నుంచి పరిటాల రవీంద్ర 3 సార్లు వరుసగా విజయం సాధించారు. ఆయన దారుణ హత్య తరువాత రవి భార్య పరిటాల సునీత ఒక్కసారి పెనుగొండ నుంచి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర్ నారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తరువాతి పరిణామాలు మారిపోయాయి. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర్ నారాయణను కాదని కళ్యాణదుర్గం నుంచి వలస వచ్చిన మరో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ కు వైసీపీ అధ్యక్షుడు జగన్ టికెట్ కేటాయించారు. కానీ 2024లో ఉషా శ్రీచరణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పెనుగొండలో ఉషా శ్రీచరణ్ వైసీపీ ఇన్ఛార్జిగా హడావిడి చేస్తూ పార్టీపై పట్టు పెంచుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. మరోవైపు వైసీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శంకర్ నారాయణ తిరిగి పెనుగొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పదవి ఆశిస్తూ పావులు కదుపుతున్నారట. అందులో భాగంగా మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇతర పార్టీ పెద్దల వద్దకు వెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి శంకర్ నారాయణకి ఇవ్వాలని పెనుగొండ సెగ్మెంట్ పరిధిలోని మండలాల నేతలు ఒత్తిడి తెస్తున్నారట. అందులో భాగంగా సోమందేపల్లి, గోరంట్ల తదితర మండలాల్లో శంకర్ నారాయణ వర్గీయులు రహస్యంగా సమావేశం నిర్వహించి తమ డిమాండ్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉషా శ్రీచరణ్ హైకమాండ్ దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ శంకర్ నారాయణ వర్గీయుల్ని కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దాంతో పెనుగొండలో వారిద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైందంటున్నారు. ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం వారిద్దరూ అలా కుస్తీ పడుతుంటే ఇటీవల వారిద్దరికి పోటీగా 3వ వ్యక్తి సీన్లోకొచ్చి ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారట. ఉషాశ్రీ, శంకర్ నారాయణలను పెనుగొండ వైసీపీలో సైడ్ చేయాలని శిల్ప అనే కొత్త నాయకురాలు ప్రయత్నిస్తున్నారట. సడన్ గా ఈ శిల్ప ఎవరు అనుకుంటున్నారా? 10 ఏళ్ల క్రితం పెనుగొండలో ఒక వెలుగు వెలిగిన కాళేశ్వరం బాబా సతీమణి ఈ శిల్ప. పెనుగొండలో సాయి కాళేశ్వర్ ఉన్నప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఆయన షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సేవా కార్యక్రమాలు సాయి కాళేశ్వర్ ఆశయాలను మరింత విస్తృతపరచాలి అంటే రాజకీయాలే సరైన వేదిక అని శిల్ప నిర్ణయించుకున్నారట. త్వరలో వైసీపీలో చేరి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవటానికి ఆమె పావులు కదుపుతున్నారు శిల్ప అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికే పెనుగొండ ఇద్దరు మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ఉషా శ్రీచరణ్లు 2 వర్గాలుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇన్ఛార్జిగా ఉన్న శ్రీచరణ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని పార్టీ క్యాడర్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆ క్రమంలో ఇటు కడప, అనంతపురం జిల్లాలతో అనుబంధం ఉండి స్థానికంగా మంచి ఫాలోయింగ్, ఆర్థికంగా చాలా బలమైన శిల్ప వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతోందట. అయితే ఇప్పుడు మాజీ మంత్రి శంకర్ నారాయణ్ను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా తీసుకోవడంతో ఉషా శ్రీచరణ్ కాస్త రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషాశ్రీకి శిల్ప రూపంలో మరో తలనొప్పి ఎదురైందంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఆమె పెద్దగా ప్రభావం చూపించటం లేదన్నది బహిరంగ రహస్యమని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారట. ఆ క్రమంలో శిల్ప పోటీలోకి రావడంతో ఉషాశ్రీ చరణ్ పెనుగొండ టికెట్ పై తెగ టెన్షన్ పడుతున్నారట. అదలా ఉంటే పెనుగొండ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉంటారని శంకర్ నారాయణ చెప్తున్నారు. ఉషాశ్రీ చరణ్ మాత్రం పెనుగొండ నల్గొండలో అవకాశం దక్కకపోతే బీజేపీలో చేరి కర్ణాటక నుండి లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఏవైనా శిల్పకు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని పెనుగొండ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారాన్ని శిల్ప ఖండిస్తున్నారట. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తానని, రాజకీయాల్లోకి ఇప్పుడే రానని తన అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. మరి చూడాలి పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు జగన్ ఎవరికి కట్టబెడతారో. For more videos like this, subscribe Big TV channel.